ఈ రోజైతే నేను మొకా మిక్చర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే కార్న్‌ఫ్లేక్స్ ఉంటాయి కదా, నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. బౌల్లో అవి వేసేసుకొని అలాగే ఫ్రై చేసుకున్న శనగపలుకులను కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే బాయిల్ చేసిన పొటాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ని, టమాటాస్ని కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా అయితే కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే కారము అలాగే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇంట్లో అయితే పిల్లలు ఉన్నారు కాబట్టి నేను పచ్చిమిర్చిని అయితే అవాయిడ్ చేశాను. కావలిస్తే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇందులో నేను మస్టర్డ్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మిక్చర్కి అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అందులోనే ఒక లెమన్ని కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. ఏ మిక్చర్లో అయినా సరే లెమన్, కొత్తిమీర లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అయితే దీని అంతటిని బాగా మిక్స్ చేసుకోండి. కంపల్సరీ ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ఆగండి, ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మర్చిపోయాను, అదే పచ్చడి. ఇది మిక్స్ వెజ్ పికిల్. ఇది కొంచెం పుల్లగా ఉంటుంది. దీన్ని యాడ్ చేసిన తర్వాత ఉంటుంది కదా, దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే. మేమైతే ఈ టేస్ట్ని చాలా ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా ప్రిపేర్ చేయండి, ఎంజాయ్ చేయండి.